చదువు నేను మళ్ళీ ఓపెన్ చెప్తాను, ఎందుకు వనికి రాదు ఇదండి. ఇన్ని లక్షలు కడుతున్నాం ఫీజు, ఎందుకు వరకు వస్తుంది? అక్షర జ్ఞానం కొరకు వరకు వస్తుంది. సామాజిక జ్ఞానం కావాలంటే అమ్మ నాన్న అన్న స్కూల్లో నేర్చుకోవాలి. ఈ స్కూల్ ఓకే, ఏది చదువు వస్తుంది, ఇవన్నీ వస్తుంది, నేర్చుకుంటారు. ఎంతమంది మీరు చదువుకున్నారు చేయలేబట్టండి? కంగ్రాచులేషన్స్. ఏం చదువుకున్నావు అమ్మా? చెప్తాలి. ఎంఎస్సి. చెప్పండి. A+B² నేర్చుకున్నావా? ఎక్కడ మనకు వచ్చింది చెప్పు. నేను చదువుని కించపరుస్తలేను, చదవండి నాకు చాలు. A+B² నేర్చుకున్నారా? చెప్పండి. A+B² A² + B² ఎక్కడ మనకు వచ్చింది? ఎగ్జామ్ లో చదువుకోవాలి. కానీ అదే జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఫైనాన్షియల్ ఎలా ఎదుర్కోవాలి, మనుషులతో ఎలా మాట్లాడాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఇవి నేర్చుకుంటే మనిషి ఎక్కడ బతకొచ్చు కదా. అందుకోసమే మీరు స్కూల్కి వెళ్ళి ఏం చెప్పాలి సార్ చదువు చక్కగా చెప్పండి సార్, కావాలంటే 2 టాపిక్లు తీసేయండి, మాకు లైఫ్ స్కిల్స్ నేర్పేయండి. ఒక పని చేయండి సార్ ప్రిన్సిపాల్ గారు, మన దగ్గర గ్రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి హార్స్ రైడింగ్ పెట్టండి, కావాలంటే నెలకు 200 రూపాయలు ఎక్కిస్తాం. డిస్కౌంట్ కాదు, ఎక్కిస్తామని చెప్పాలి. ప్రిన్సిపాల్ గారు ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించండి సార్, ఇక్కడ పెద్దది కట్టించండి, కావాలంటే నెలకు 500 ఎక్కిస్తాం. డిస్కౌంట్ కాదు, 500 ఎక్కిస్తాం. 500 ఎక్కువ కాదు కదా. ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చినప్పుడే ఇది ఎమ్మెల్యే గారు పంపించారు, ఇది ఎంపీ గారు పంపించారు, డిస్కౌంట్ పెడతారు. చదువులో డిస్కౌంట్ ఏందా అసహ్యంగా? మనము పెట్టుబడి పెడుతున్నామా? ఇది బిజినెసా? సో వెన్ యు ఆర్ గెటింగ్ మోర్, యు పే మోర్, గెట్ మోర్. అంటే ఎప్పుడైతే మంచిగా కావాలన్నప్పుడు పేమెంట్ తీసుకోవాలి. అంటే మీ అందరు కూడా ఓపెన్ చెప్తున్నాను, మీ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గొప్పగా చదువుకున్నారా, ప్రైవేట్ స్కూల్ చదువుకున్న గొప్పగా చదువుకున్నారా చెప్పండి నాకు. ఎందుకు గెలిపించారు? ఇక్కడ అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళు, లక్షల మందితో పోటీ పడ్డ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. ఐ రెస్పెక్ట్ ఆల్ ది టీచర్స్. ఎందుకు ఇక్కడ చేర్పిస్తున్నారు? అక్కడ లేని ఇక్కడ ఉంది కాబట్టి. సార్ నో. మరి అటువంటిప్పుడు మీరు ఇచ్చినప్పుడు మీ ఆస్తి, అసలు మీ ఆస్తి ఎవరి కోసం అండి? పిల్లల కోసమా? బాగా ఆలోచించండి. ఎవరి కోసం? వాళ్ళు చూసుకుంటారు. పిచ్చి అమ్మాయకుడు, పిల్లలు చూసుకుంటారని నమ్మకం ఉంది ఇక్కడ. ఏమండి, ఓటింగ్ పెడితే ఇక్కడ పిల్లలు మనం చూసుకుంటారు నమ్మకం ఎక్కడ ఉందా? నమ్మకం ఉంది, పిల్లలు చూసుకుంటారు. ఓకే, ఇట్స్ గుడ్. మీ ఇంటెన్షన్ బాగుంది, గుడ్. బట్ ఆశించకండి బాస్, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటూ ఆశించకండి. ఆశిస్తే వ్యాపారము, ఆశించకుండా సహాయం. మన రెస్పాన్సిబిలిటీ ఏంది? వాళ్ళని పెంచడం, అంతే. అదే అమెరికా లాంటి కంట్రీలో పేరెంట్స్ రోల్ 16 years, దాని తర్వాత నో రోల్.